టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారాలు. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా మనకి చక్కటి రిజల్ట్స్ అనేటటువంటి వస్తాయి. అయితే అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహ ప్రభావం వలన మనకి ఏమవుతుందంటే, అష్టమంలో మీరు రాహు కాబట్టి ప్రతి విషయంలో కూడా మీకు కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన మీకు చాలా అద్భుతమైనటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాల నుంచి మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి, లాభాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి మనకి కుజ కేతువుల ధనస్థానంలో ఉండడం వలన ధనంలో చక్కటి ఆదాయం మీకు పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో గత వారం కంటే ఈ వారం చాలా అధికమైనటువంటి లాభాలు వస్తాయి. అండ్ దైవ కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ మహిళలకి ఈ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్లో ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి వాళ్ళకి సైక్లింగ్ ఇలాంటి చేయడం వల్ల మీకు చక్కగా మీ యొక్క ప్రాబ్లం అనేటటువంటిది, రక్త ప్రవాహం అనేటటువంటిది మంచిగా జరిగి మీకు నార్మల్ అవుతాయి అన్నమాట. కాబట్టి విద్యార్థులు వచ్చేసరికి చాలా అధికంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. అస్సలు గురుబలం లేదు. గురుడు వ్యయంలో పడిపోయాడు. బుధుడు కూడా మనకి కర్కాటక మిథున రాశిలో ఉండడం ద్వారా ఏమవుతుందంటే, జ్ఞాపకం శక్తి తక్కువగా ఉంటుంది. ప్రతిదానికి ఓవర్ ఎక్సైట్మెంట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మరి ప్రతిదీ కూడా ఆచి తూచి చేయాల్సినటువంటి మీరు కంగారుగా పనులు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య సమస్యలు అనేకమైనటువంటివి ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మీకు తీర్పోవడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే మీకు అనుకూలంగా తీర్పులు, ప్రభుత్వం తీర్పులు, కోర్టుల తీర్పులు వచ్చినప్పటికీ కూడా ఇంకా మీరు పూర్తి ఫలితాలని అందుకోవడం లేకపోతున్నారు. ఎందువలనంటే మీ భర్త కొంచెం మూర్ఖంగా ఉండడము, ఇలాగా మీరు మీది పై మాట అవ్వకుండా చేయడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా, ఈ కర్కాటక రాశి వారు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరగడం ప్రారంభిస్తాయి. అయితే కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ గొడవల్లోకి వెళ్లకుండా జాగ్రత్త చూసుకోవాలి. సెక్యూరిటీలో పెట్టకూడదు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగళాముఖి హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. అలాగే రావి చెట్టు, మేడి చెట్టుల్ని తీసుకొని వాటికి నీళ్లు పోయాలా. రావి చెట్టుకు ముఖ్యంగా శనివారం నాడు 108 ప్రదక్షిణాలు చేయాలని నీళ్లు పోయాలి. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.